హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం లింక్స్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, వీడియో ప్లే చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఏ విధంగా యాడ్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నేను మీకు ఇదంతా కూడా స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపిస్తాను. వీడియోలో లింక్స్ అనేవి ఏ విధంగా యాడ్ చేయాలో ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, మీరు యూట్యూబ్ యాప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వీడియోస్ ఉన్నాయి కదా, యువర్ వీడియోస్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏ వీడియో లింక్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని ఫస్ట్ మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేనైతే అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ని డిలీట్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి అనే వీడియో ఉంది. ఇక్కడ ఈ వీడియో లింక్ అయితే నేను కాపీ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి ఇక్కడ 3 డాట్స్ ఆప్షన్ ఉంది కదా, 3 డాట్స్ని ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి షేర్ వీడియో అనే ఆప్షన్ వస్తుంది. సో షేర్ వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క వీడియోని లింక్ని కాపీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ యొక్క వీడియో లింక్ని అయితే నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదా, వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ నేను ఈ వీడియోలోకి ఇక్కడ చూడండి, నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను ముందుగానే. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, మీకు బ్యాక్ వెళ్ళి చూపిస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కొత్త ఛానల్ పెట్టిన వారు చేయకూడని 3 మిస్టేక్స్ అనే ఒక వీడియో ఉంది. ఈ వీడియోని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఈ పెన్సిల్ సింబల్లోకి వెళ్ళాలి. పెన్సిల్ సింబల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను చూడండి, ఆ వీడియో యొక్క లింక్ని అయితే ఇక్కడ కాపీ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే దాని యొక్క హెడ్డింగ్ ఇక్కడ రాస్తున్నాను. అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ని డిలీట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి. డిలీట్ చేస్తే ఏం జరుగుతుంది అనే హెడ్డింగ్ని అయితే నేను ఇక్కడ టైప్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఇచ్చేసి ఎంటర్ చేసేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను ఇందాక కాపీ చేసిన కదా లింక్ అనేది, ఇక్కడ చూడండి లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ పేస్ట్ ఆప్షన్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ యొక్క లింక్ అనేది ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఇలాగే మీరు ఎన్ని వీడియోస్ కావాలనుకుంటే అన్ని వీడియోస్ యొక్క లింక్స్ని మళ్ళీ సేమ్ యూట్యూబ్లోకి వెళ్ళాలి. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియోస్కి వెళ్ళాలి. అలాగే మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి మీకు ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా ఈ విధంగా షేర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత కాపీ లింక్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క కాపీ అయినటువంటి లింక్ని ఏం చేయాలి, ఇక్కడ మనం మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ వీడియోలోకి వచ్చేసి ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ కాపీ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వీడియోస్ లింక్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట డిస్క్రిప్షన్లో. సో మనకి ఎన్ని లింక్స్ కావాలనుకుంటే అలాగే ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ, యూట్యూబ్ లింక్ కానీ, ఫేస్బుక్ లింక్ కానీ ఇలాగే ఏ లింక్ అయినా కూడా సరే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం వీడియోస్ లింక్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది కదా, సేవ్ ఆప్షన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో యాడ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం వీడియోస్ లింక్స్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.